ఇందా నేను మెట్రోకి వెళ్ళానండి. ఇది సర్ఫ్ ఎక్సెల్ అండి, 10 రూపాయల సబ్బు అండి. అయితే ఆ సబ్బు వచ్చేసి 6 కొంటే ₹8.50 అండి. అయితే నేను డజన్ తీసుకున్నాను, 12 సబ్బులు తీసుకున్నాను. అయితే నాకు ₹102 పడాలి ఎంఆర్పి, కానీ ₹109 చిల్లర వేసారండి వీళ్ళు. అయితే నేను వెళ్ళి, ఏంటండి బిల్లు ఎంత వేసారు, నాకు 102 పడాలి కదండి, ₹109 వేసారు ఏంటని అడిగితే, వాళ్ళు ఒకసారి దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారండి, వాళ్ళని అడగండి అన్నారు. అతన్ని అడిగితే అది 8:30 మేము పొద్దున్నే మార్చాము, ఎలా మారింది మాకు తెలియదు. పైన వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు ఏం సమాధానం సరిగ్గా చెప్పలేదు. ఆ సబ్బులు రెట్టించేయమన్నారండి. దాని బదులు వాళ్ళు కూపెన్ ఇస్తున్నారండి, ₹109 సంబంధించింది, అది వాడుకోవచ్చు అన్నారండి. అమౌంట్ అయితే రిఫండ్ చేయరంటండి. నేను అమౌంటే కావాలని అడిగానండి, కానీ వాళ్ళు అమౌంట్ ఇవ్వడానికి అంగీకరించట్లేదు. అయితే నేను సబ్బులు తీసుకెళ్తా కానీ ఆ నష్టపోయిన ₹7 మాత్రం మీరే ఇవ్వాలని అడిగానండి. అయితే మీరు బయట ఇస్తానని చెప్పి ఆ కుర్రాడు బయటకు వచ్చి నాకు క్యాష్ ఇచ్చాడండి. ఇంకో మిస్టేక్ కూడా జరుగుతుందండి. ఇక్కడ 1+1 ఆఫర్ అంటున్నారు, కానీ అది ఫ్రీ కౌంటర్లో పెడుతున్నారండి. మనం మర్చిపోయి వెళ్ళిపోతే 1+ ఆఫర్ కూడా మనకి ఇవ్వరు. ఒకటేమో కౌంటర్లో పెడతాడు, ఇంకోటేమో ఫ్రీ కౌంటర్లో పెడతాడు, ఆఫర్ ఉంది. అది అడగకుండా వెళ్ళిపోతే మనకి మర్చిపోయినట్టండి, ఇంకా ఆ డబ్బులు రావు మనకి తిరిగి. ఆ పింక్ కలర్లో పెట్టిందేనండి ఎంఆర్పి తేడా. దయచేసి 1కి 2 సార్లు బిల్లు చెక్ చేసుకోండి. అన్ని ఐటమ్స్ కరెక్ట్గా వేసేలా చూసుకోండి. ఎంఆర్పి తేడాలు వేస్తారండి అన్ని చోట్ల, జాగ్రత్తగా చూసుకోండి. చిన్న ఐటమ్ అని ప్రశ్నించకపోతే రేపు పెద్ద ఐటమ్ మోసపోతామండి, జాగ్రత్తగా ఉండండి.